హాయ్ హలో నమస్తే బోజోర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. జూలై మంత్లో ఫ్రెంచ్ గవర్నమెంట్ కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చిందండి. మరి ఆ చేంజెస్ ఏంటి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ చేంజ్ వచ్చేసి ఏంటంటే 7th జూలై నుంచి కొత్త కార్స్ ఏవైతే అమ్ముతారో ఫ్రాన్స్లో ఆ కార్స్లలో సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఎక్విప్డ్గా అంటే ఇన్బిల్ట్గా వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ చాలా మట్టుకు తగ్గిపోతాయి. అండ్ ఇఫ్ యువర్ స్పీడ్ ఎక్సీడ్స్ మోర్ దెన్ 50 దెన్ దెర్ విల్ బీ దే ఆటోమేటిక్ యాక్టివేషన్ ఆఫ్ ఈఎస్ఎస్ఆర్ అంటే ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్. అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది కార్లో అండ్ ఇట్ విల్ అలర్ట్ అదర్ డ్రైవర్స్ ఆన్ ద రోడ్. దానివల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ మొత్తము చాలా వరకు తగ్గిపోవాలి, ఇంకా యాక్సిడెంట్స్ జీరో అవ్వాలి 2050 కల్లా అనేసి ఇదైతే తీసుకొచ్చారు కొత్త కార్స్లో. ఈ వెసులుబాటు మీకు ఓన్లీ న్యూ కార్స్లోనే ఉంటుంది. ఏవైతే కొత్త కార్స్ కొంటారో ఆ కార్స్లోనే ఉంటుందన్నమాట. ఇదైతే మేజర్ చేంజ్ ఇన్ ఫ్రాన్స్ ఫర్ ద న్యూ కార్స్ స్టార్టింగ్ ఫ్రమ్ జూలై. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ అన్ సిమిక్ శాలరీ దెన్ సిమిక్ శాలరీ అయితే 2.41% అయితే ఇంక్రీజ్ అవ్వబోతుంది 1st జూలై నుంచి. అంటే ఫర్ 1443 నుంచి 1478 యూరోస్ వరకు మీకు రావచ్చు అనమాట. ఇది ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ శాలరీ అట్ ద ఎండ్ ఆఫ్ జూలై. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి 1st జూలై నుంచి గ్యాస్ ప్రైసెస్ అయితే మళ్ళీ పెరిగాయండి. ఎంత అంటే 7.4% అయితే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట గ్యాస్ ప్రైజెస్. ఈ ప్రైజెస్ దేనివల్ల అంటే ఆన్ గోయింగ్ వార్స్ వల్ల అయితే ఇది చాలా ఇంక్రీజ్ అయిందనమాట. సో 7.4% గ్యాస్ ప్రైసెస్ అయితే పెరిగాయి 1st జూలై నుంచి. నెక్స్ట్ చేంజ్ ఏంటంటే ఎయిడ్ పర్సనలైజ్డ్ లాజిమా అంటే కాఫ్ అయితే రాదనమాట నాన్ యూరోపియన్ స్టూడెంట్స్కి. సో ఇదైతే ఎఫెక్టివ్గా ఉందన్నమాట. ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈ మెజర్స్ అయితే తీసుకుంది. నాన్ యూరోపియన్ స్టూడెంట్స్కి అయితే కాఫ్ అయితే రాదు 1st జూలై నుంచి. సో ఇది అనదర్ చేంజ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి ఈ ప్రైమ్ డే యాక్టివిటీ అండి. ఈ జూలై మంత్లో 50 యూరోస్ అయితే ప్రైమ్ డే యాక్టివిటీ వస్తుందన్నమాట కాఫ్ నుంచి. ఇది ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిసీవింగ్ ద ప్రైమ్ డే యాక్టివిటీ ఫ్రమ్ ద ఫ్రెంచ్ గవర్నమెంట్. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి మెటర్నిటీ అండ్ పెటర్నిటీ లీవ్ సప్లిమెంటేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ మెటర్నిటీ లీవ్ ఆర్ పెటర్నిటీ లీవ్ బిఫోర్ డెలివరీ ఆర్ ఆఫ్టర్ డెలివరీ దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇప్పుడు కుదురుతుందన్నమాట. అంటే 2 months వరకే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే మన ఎంప్లాయర్కి కానీ మన హెచ్ఆర్కి కానీ 1 month బిఫోరే మనం ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సప్లిమెంటరీ మెటర్నిటీ అండ్ పెటర్నిటీ లీవ్లో కూడా ఎంప్లాయర్స్ దే విల్ పే అన్నమాట. ఫస్ట్ మంత్ వచ్చేసి 70% శాలరీయే పే చేస్తారు అండ్ సెకండ్ మంత్ వచ్చేసి 60% శాలరీయే పే చేస్తారనమాట. సో ఇది అనదర్ చేంజ్ ఫ్రమ్ 1st జూలై 2026. నెక్స్ట్ చేంజ్ వచ్చేసి రీయింబర్స్మెంట్ ఆఫ్ ద ఇంపో అంటే ఇది ఎవరైతే ఎక్కువ ఇంపో పే చేస్తారో లేకపోతే అంటే వాళ్ళ శాలరీలో ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ కట్ అవుతుంది. సో దాన్ని క్యాల్కులేట్ చేసుకొని మనం ఇంపో డిక్లేర్ చేశాక అది మనకి రీయింబర్స్ చేస్తారు ఇఫ్ యూ హ్యావ్ పేడ్ ఎక్స్ట్రా. అది జూలై టు ఆగస్ట్ మంత్లో వస్తుందన్నమాట. దీనికి ఎలాంటి చేంజెస్ మనం చేయనక్కర్లేదు. ఇంపో నుంచే మీకు ఈమెయిల్ వస్తుంది ఇఫ్ యూ హ్యావ్ పేడ్ ఎక్స్ట్రా. సో యూ క్యాన్ చెక్ దట్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ జూలై అండ్ ఆగస్ట్. సో అదండి ఇవాల్టి వీడియో. జూలై మంత్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మీరు అంతా అయితే చూసారు. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. థ్యాంక్ యూ.